హెడ్ ఇంజురీ అంటే తలకి గాయాన్ని హెడ్ ఇంజురీ అని అంటాం మనం. ఇప్పుడు హెడ్ ట్రామా అన్న హెడ్ ఇంజురీ అన్న రెండు ఒకటే అన్నమాట. ఇప్పుడు హెడ్ ఇంజురీ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి క్లోజ్డ్ హెడ్ ఇంజురీ, ఇంకొకటి పెనట్రేటింగ్ హెడ్ ఇంజురీ అనమాట. క్లోజ్డ్ హెడ్ ఇంజురీ అని అంటే మనకి బయట ఏమీ విజిబిలిటీ ఉండదు అనమాట. బయట ఏమీ మనకి అంతగా కనిపించదు, కానీ లోపల మాత్రము అంటే మెదడుకు మాత్రము వాళ్ళకి గాయాలు అవుతుంది అనమాట. పెనిట్రేటింగ్ హెడ్ ఇంజురీ అంటే పైన మనకి విజిబిలిటీ కనిపిస్తుంది అనమాట. అంటే అతనికి దెబ్బ తగిలింది, తల లోపల ఉన్న పార్ట్స్ కి ఇంజురీ అయ్యింది అని అర్థం. ఇప్పుడు క్లోజ్డ్ హెడ్ ఇంజురీ అని అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పెద్ద రాడ్తో కొట్టడం కానీ, కర్రతో కొట్టడం కానీ, లేకపోతే చేత్తో గట్టిగా తల మీద ఒక దెబ్బ వేయడం కానీ, లేకపోతే రాయితో కొట్టడం కానీ, అంటే బయట మాత్రము పెద్ద గాయాలు ఉండవు, కానీ లోపల మాత్రము బ్రెయిన్కి సంబంధించిన పొరలకు కానీ దానికి దెబ్బ తగిలింది అని అంటే దానికి క్లోజ్డ్ హెడ్ ఇంజురీ అంటారు అనమాట. పెనట్రేటింగ్ హెడ్ ఇంజురీ అంటే గొడ్డలితో నరకడం, పదునుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే పదునైన వస్తువు మనకి తలకి తగిలింది అని అంటే పుర్రెకి తగిలి లోపల ఉన్న మెదడు కూడా తగులుతుంది కాబట్టి దాన్ని పెనట్రేటింగ్ హెడ్ ఇంజురీ అని అంటారు అనమాట. ఇప్పుడు బుల్లెట్ ఉంది, బుల్లెట్ కూడా షూట్ చేసిన వెంటనే ఇక్కడ బొక్కబడుతుంది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఇక్కడ బొక్కబడిన తర్వాత లోపల కూడా ఉండిపోతుంది అనమాట. బుల్లెట్ లోపల ఉండిపోతుంది, బ్రెయిన్లో ఉండిపోతుంది అనమాట. ఏదైనా సరే పెనట్రేటింగ్ అంటే ఏదైనా చొచ్చుకుపోయే వస్తువులు మనకి తగిలింది అని అంటే మాత్రము దాన్ని పెనట్రేటింగ్ హెడ్ ఇంజురీ అంటారు. బయట ఏమన్నా వస్తువు తగిలిన తర్వాత బయట ఏమీ గాయాలు ఏం లేకుండా ఓన్లీ లోపల గాయాలు ఉంటే మాత్రం దాన్ని క్లోజ్డ్ హెడ్ ఇంజురీ అంటారు. ఇప్పుడు ఈ క్లోజ్డ్ హెడ్ ఇంజురీ, పెనట్రేటివ్ హెడ్ ఇంజురీ ఏదైనా సరే దెబ్బే అనమాట. మనకి తలకి గాయం తగిలింది కాబట్టి అది దెబ్బే. కొట్టడం వల్ల ఏమవుతుందంటే రక్తనాళాల అనే దానికి ప్రెషర్ పడుతుంది అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకి చేతికి ఒక గట్టిగా దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలిన తర్వాత రక్తం అనేది అక్కడ గడ్డగట్టిపోతుంది అనమాట. లోపల మనకి రక్తం అనేది కొంచెం బ్లీడింగ్ అయ్యి అది కొద్ది రోజుల తర్వాత లోపల స్కిన్ మీదే ఉంటుంది కాబట్టి అది ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సేమ్ అది కూడా మనకి మెదడులో కూడా అదే జరుగుతుంది. మనకి ఫోర్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ది ఇంజురీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇలా కొట్టిన దెబ్బకి, చాలా గట్టిగా తగిలిన దెబ్బకి చాలా తేడా ఉంటుంది. సేమ్ ఇది కూడా అనమాట. ఇప్పుడు చిన్న ఫోర్స్తో తగిలింది అని అంటే లోపల బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అదే చాలా హెవీ ఫోర్స్తో కానీ తగిలింది అని అంటే మాత్రము దానికి ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఎవరెవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటుంది, యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ అనేది కామన్గా జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ హెల్మెట్ పెట్టుకోకుండా కొందరు డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అట్లా డ్రైవ్ చేస్తూ ఉంటారో రాత్రుల పూట వాళ్ళకి టర్నింగ్ తిరిగేటప్పుడు పడిపోవడం కానీ, లేకపోతే ముందర ఉన్న హెవీ వెహికల్స్ని వాళ్ళు గుద్దేయడం కానీ, కొండల దగ్గర అట్లా ఉన్నప్పుడు లోయలో పడిపోవడం కానీ, ఇలా పడిపోయినప్పుడు వాళ్ళకి హెడ్ ఇంజురీస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. హెడ్ ఇంజురీ పేషెంట్స్ ఖచ్చితంగా సిటీ స్కాన్ అయితే చేయించుకోవాలి. హెడ్ ఇంజురీ పేషెంట్స్ ఫస్ట్ ఒక హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్స్ ఆ పేషెంట్ని అసెస్ చేస్తారు. అసెస్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే GCS స్కోరింగ్ అంటారు, అంటే గ్లాస్గో కోమా స్కేల్ అనమాట. ఫస్ట్ ఇది హెడ్ ఇంజురీ పేషెంట్స్ కోసము ఒక స్కోరింగ్ చేస్తారనమాట. అంటే ఈ స్కోరింగ్ అనేది మనకి ప్రోగ్నోస్టిక్ ఇండికేషన్ అంటారు. ప్రోగ్నోస్టిక్ ఇండికేషన్ అంటే ఈ మనిషికి ఎంతవరకు ప్రమాదం అనేది ముందుగానే మనం గ్రహించవచ్చు అనమాట. ఇప్పుడు GCS అనేది మనకి ప్రతి మనిషికి 15/15 ఉంటుందన్నమాట. దాంట్లో ఐ రెస్పాన్సు, వర్బల్ రెస్పాన్స్, మోటార్ రెస్పాన్స్ అంటే మనము కళ్ళ సైన్స్ అనమాట. కళ్ళకు సంబంధించింది, తర్వాత అతను మాట్లాడుతున్నాడా లేదా, లేకపోతే అతను కాళ్ళు చేతులు ఆడిస్తున్నాడా లేదా అనేది మనకి అసెస్మెంట్ కోసం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే GCS ఒక 7 పాయింట్స్ కంటే తగ్గింది అని అంటే మాత్రము అతను సీరియస్ కండిషన్లో ఉంటాడు, తర్వాత వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని దానికి అర్థం అనమాట. GCS 3 అనేది ఇంకా పేషెంట్కి ఏం రెస్పాన్స్ ఉండదు, అతను బ్రెయిన్ డెడ్, తనకు చనిపోయే అవకాశాలు 100% ఉన్నట్టు అని మనం గ్రహించాలి. అందుకే గొడవలకి దూరంగా ఉండండి. వీలైనంత వరకు గొడవ పడకుండా సామరస్యంగా మీ పరిష్కారాలను పరిష్కరించుకోండి. దెబ్బలు తగిలించుకోవద్దండి. తలకి గాయం అనేది చాలా ప్రమాదకరము. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి.